హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు నా ఫేవరెట్ రెసిపీ అనేది గోంగూర నిల్వ పచ్చడి అండి. ఒక్కసారి కానీ ట్రై చేశారంటే వదిలిపెట్టరండి, మీకు కూడా ఫేవరెట్ అవుతుంది. గోంగూర పచ్చడి, నిల్వ పచ్చడి ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి అలా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారంటే ఆ పూట కడుపు నిండా తినేస్తారండి గ్యారంటీగా. అన్నంలో ఇలా నెయ్యి వేసి కలుపుకొని తిన్నానండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా 2 కట్టల గోంగూర ఆకుని బాగా ఒలిచిపెట్టుకోవాలండి. కాడలు రాకుండా ఆకులన్నీ ఒలిచిపెట్టుకొని బాగా 2-3 సార్లు వాటర్లో వేసి కడిగి ఆకు అనేది ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి. నేను నైటే ఈ విధంగా అన్ని టవల్ మీద నీట్గా ఆరబెట్టేసానండి. మార్నింగ్ లేచిన తర్వాత ఆకంతా బాగా ఆరిపోతుంది. దీనిలో మసాలా కోసం 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసానండి. ఇది మసాలా పొడిగా సరిపోతుంది. దీన్ని బాగా దోరగా వేయించుకోవాలండి. ఇది బాగా వేగితే స్మెల్ అనేది చాలా మంచిగా వస్తుంది, మంచి అరోమా వస్తుందండి. చూసారు కదా, ఇవి వేగిపోయాయి. వీటిని పక్కన పెట్టేసుకోవాలండి. వీటిని బాగా చల్లారనివ్వాలి. అలాగే కొంచెం ఎండుమిర్చి తీసుకున్నానండి. ఈ గోంగూరకి ఈ ఎండుమిర్చి అనేది కొంచెం తుంచి తీసుకున్నాను. ఆ బాండల్లో ఆయిల్ వేసుకొని దీన్ని కొంచెం బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా అయ్యే విధంగా వేపుకోవాలండి ఎండుమిర్చి. ఇలా తుంచడం వల్ల గింజలు కూడా బాగా లోపలికి వేగుతాయండి. అప్పుడు టేస్ట్ అనేది ఇంకా బాగా అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఎర్రగా ఎండుమిర్చిని వేపి పక్కన ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి. కొంచెం ప్రాసెస్ పడుతుంది కానీ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా వీటిని కూడా మనం చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. ఈ చింతపండుని కొంచెం నూనెలో మగ్గించి అలాగే గోంగూర కూడా పెట్టేస్తున్నాను. గోంగూర అనేది పచ్చి మీద ఎక్కువ ఉంటుంది, మగ్గినాక కొంచెమే అవుతుందండి. ఈ ఆకునంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ తగ్గినట్లు అనిపిస్తే మధ్యలో యాడ్ చేసుకుంటూ ఆకు అంతా బాగా మగ్గనివ్వాలండి. ఈ విధంగా ఆకును సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటుండాలి. ఈలోపు ధనియాలు, మెంతులు ఉన్నాయి కదండి, వీటిని మెత్తగా పొడి చేసి పట్టుకోవాలి. కొంచెం బరకగా ఉంచుకోవాలి. అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి, టేస్ట్కి సరిపడా కల్లుప్పు యాడ్ చేసుకొని కొంచెం బరకగా మిక్సీకి పట్టుకోవాలండి. ఈ విధంగా చూసారు కదా, పలుకులుగా మిక్సీకి వేసి పెట్టుకోవాలండి. ఈలోపు గోంగూర కూడా మగ్గుతూ ఉంది. దీన్ని మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. చింతపండు కూడా మగ్గిపోతుంది దీనిలోనే. వాటర్ అయితే మనం ఏమి యాడ్ చేయకూడదండి, ఆయిల్తోనే మగ్గిపోతుంది. చూసారు కదా, గోంగూర కూడా బాగా మగ్గిపోయిందండి. ఇంకొక 5 నిమిషాలు ఉంచారంటే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఈ విధంగా గోంగూర అంతా కలుపుకుంటూ దీన్ని 1 గంట పక్కన పెట్టేసుకోవాలండి. బాగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత దీనిలో కొంచెం చింతపండు వేసాం కదండి, ఈ చింతపండు కొంచెం ఆకు మిక్సీకి వేసుకోవాలండి. దీనిలో ముందుగా మనం మిక్సీకి పట్టుకున్నాం కదా ఎండుమిర్చి పొడి, అలాగే ధనియాల పొడి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇదిగోండి, మిక్సీకి కూడా మెత్తగా పట్టేశాను. దీన్ని అంతా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా పేస్ట్ లాగా కలిపి పెట్టేసుకొని ఇదైనా పక్కన పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇలా తాలింపు వేసుకోవచ్చండి. ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, అలాగే 2 వెల్లుల్లిపాయలు, పెద్దపాయలు తీసుకొని మొత్తం కచ్చా పచ్చిగా దంచుకొని ఈ విధంగా వేసుకోవాలండి తాలింపుకి. అలాగే కొంచెం పసుపు, కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటే గోంగూర పచ్చడి అనేది మరింత మంచి వాసన వస్తుందండి. ఈ విధంగా ఇంగువ తాలింపులో బాగా వేగించాలండి. ఈ తాలింపు కూడా ఇలా బాగా వేగించుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3-5 నిమిషాలు పడుతుంది ఈ తాలింపు అంతా వేగడానికి. లాస్ట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత మంచిగా ఇల్లంతా ఘుమఘుమలాడుతుందండి. ఈ తాలింపు వాసన అయితే అంత బాగుంటుంది. పచ్చడి తిన్నారంటే మర్చిపోలేరు. ఈ తాలింపు అంతా చూడండి బాగా మగ్గిపోయింది కదా. దీన్ని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పచ్చళ్ళలో వేసుకొని కలిపేసుకోవడమే. ఈ విధంగా పచ్చళ్ళలో బాగా కలుపుకోవాలండి. ఆయిల్ కావాలంటే ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పచ్చడి ఊరిందంటే ఇంకొంచెం ఆయిల్ కూడా బయటకు వస్తుంది. ఈ విధంగా పచ్చడినంతా బాగా కలుపుకొని మసాలాలంతా పట్టే విధంగా రెడీ చేసుకోవడమే. అంతేనండి, చూసారు కదా, చాలా సింపుల్ టేస్టీ రెసిపీ అండి. ఈ వీడియో కానీ చూసి మీరు ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తెలియచేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియో రెసిపీస్ మన ఛానల్లో డైలీ చూస్తూ ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి ఒక్కసారి కానీ ఇలా ట్రై చేశారంటే ఎప్పటికీ మర్చిపోలేరని మీ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది.
ఇలా చేసి పెట్టుకున్నారంటే ఒక నెల నుంచి 2 నెలల దాకా ఈజీగా తినేయొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.